న్యూజిలాండ్ ఆల్రౌండర్ భారత సంతతి కుర్రాడు రచన్ రవీంద్ర తన అద్భుతమైన ఆటతో క్రికెట్ అభిమానుల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ పోతున్నారు. అతని గణాంకాలను చూస్తుంటే ఐసీసీ టోర్నమెంట్లలో సెంచరీలు సాధించడం అతనికి సర్వసాధారణమైపోయినట్లు అనిపిస్తుంది. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ లో రచన్ మరోసారి తన ప్రతిభను చాటారు. 93 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్ తో శతకం సాధించి మొత్తం మీద 101 బంతుల్లో 108 పరుగులు సాధించి ఆకట్టుకున్నారు. ఇది వన్డేలో అతనికి 5వ సెంచరీ కావడం విశేషం. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్ ను ఎదుర్కోవాలన్న ఆశతో బరిలోకి దిగిన సచిన్ 101 బంతుల్లో 108 పరుగులు సాధించి న్యూజిలాండ్ జట్టును 350 పరుగుల లక్ష్యాన్ని సమాయత్తం చేశారు. 25 ఏళ్ల ఈ రచన్ రవీంద్రకి కేన్ విలియమ్సన్ బలమైన మద్దతు అందించారు. వీరిద్దరూ కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ మామ కూడా ఈ మ్యాచ్ లో సెంచరీతో తన సత్తాను మరోసారి చాటారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు 2015 వరల్డ్ కప్ లలో 2 సెంచరీలు చేసిన శిఖర్ ధావన్ తర్వాత వన్డే వరల్డ్ కప్ మరియు ఛాంపియన్స్ ట్రోఫీలలో తన తొలి సీజన్ లో అద్భుతంగా సెంచరీలు చేయడం ద్వారా చరిత్రలో 2వ ఆటగాడిగా రచన్ నిలవడం విశేషం. తన తొలి 2 ఐసీసీ టోర్నమెంట్ల తర్వాత మరే ఇతర ఆటగాడు కూడా 5 సెంచరీలు చేయలేదు. పాకిస్తాన్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లలో 2 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రచన్ గుర్తింపు పొందారు. రచన్ ఆసియాలో జరిగిన ఐసీసీ ఈవెంట్ మ్యాచ్లలో 5 సెంచరీలు సాధించారు. ఇది ఒకే ఖండం నుంచి ఒక ఆటగాడికి అత్యధికం. క్వింటన్ డీకాక్ ఈ ప్రత్యేకత సాధించిన జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. 4 సెంచరీలు సాధించి అవన్నీ 2023 వరల్డ్ కప్ లోనే వచ్చాయి. మొత్తం మీద రచన్ భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ మరియు విరాట్ కోహ్లీతో సమానంగా ఉన్నారు. ఎందుకంటే వారు కూడా ప్రపంచ ఈవెంట్లలో 5 సెంచరీలు చేసిన అరుదైన ఆటగాళ్లు. 25 సంవత్సరాల 107 రోజుల వయసులో ఐసీసీ ఓడిఐ టోర్నమెంట్లలో నాకౌట్ మ్యాచ్లలో సెంచరీ చేసిన 3వ అతి చిన్న వయస్కుడు రచన్ రవీంద్ర. 1998 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికాకు చెందిన జాక్వెస్ కలీస్ 23 సంవత్సరాల 14 రోజులకు సెంచరీ సాధించారు. ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో 5 సెంచరీలతో రచన్ ఇప్పుడు జో రూట్, గిబ్స్, క్రిస్ గేల్ మరియు దిల్షాన్ లతో సమంగా ఉన్నారు. అయితే డేవిడ్ వార్నర్ 6 సెంచరీలు, రికీ పాంటింగ్ 6 సెంచరీలు, కుమార్ సంగక్కర్ 6 సెంచరీలు, విరాట్ కోహ్లీ 6 సెంచరీలు, శిఖర్ ధావన్ 6 సెంచరీలు, సచిన్ టెండూల్కర్ 7 సెంచరీలు, సౌరవ్ గంగూలీ 7 సెంచరీలు మరియు రోహిత్ శర్మ 8 సెంచరీల తర్వాత రచన్ రవీంద్ర ఉన్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో రచన్ చేసిన 2 సెంచరీలు వేరువేరు బ్యాటింగ్ స్థానాల్లో వచ్చాయి. ఈ రోజు బ్యాటింగ్ ప్రారంభించడానికి 4వ స్థానంలో వచ్చిన రచన్ బంగ్లాదేశ్ పై సెంచరీ సాధించారు. 2023 వరల్డ్ కప్ లోను ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాపై మైలురాయిని చేరుకోవడానికి ముందు 3వ స్థానంలో బ్యాటింగ్ చేసినప్పుడు అతని నుంచి 3 సెంచరీలు వచ్చాయి. మొత్తం మీద రచన్ రవీంద్ర సాధించిన ఈ 5 సెంచరీలు ఐసీసీ వన్డే ఈవెంట్లలో వచ్చినవే. 2023 వన్డే వరల్డ్ కప్ లో 3 సెంచరీలు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో 2 సెంచరీలు సాధించారు.